IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒక నినాదం ఉండింది. సో దాన్ని మనం చూస్తున్నాం, ప్రైవేటీకరణ చేస్తున్నారు. సో ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీ ప్రజలు వాటన్నిటి మీద ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఎన్డీఏ కూటమికి ఇటు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అయిపోయి ఎన్డీఏకి సంబంధించి వెనక్కో పక్కకో ఈ ఊగిసలాట్లు ఏమైనా జరుగుతాయి? ఏముండదు మేడం, మీరు అనుకుంటున్నారు కదా, చేస్తారు కానీ కొంత టైం పడుతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆఫ్ సడన్గా ఏది కూడా రాదు. కాకపోతే తెలుగు ప్రజల మన ఆంధ్ర ప్రజలకు ఏం జరుగుతుంది అంటే కొత్త అడ్మినిస్ట్రేషన్ అనేది చూస్తారు. అది మాత్రం తొందరలోనే ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ తీసేయడం, అవన్నీ క్లోజ్ చేయడం, మళ్ళీ కొత్త వాటిని తీసుకురావడం, ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్, అలాంటి కొత్త పథకాలు చూస్తారు తప్ప ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా విశాఖ ఉక్కుని చెయ్యి అని మోడీ దగ్గర వాళ్ళకే చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ దానికి ఒక బిల్లు పెట్టాలి, దానికి లోక్సభకు పోవాలి, రాజ్యసభకు పోవాలి, ఎన్నో రకాలుగా ఉంటాయి. కోర్టు కేసులు ఉంటాయి, వీడు కోర్టులకు వేసేస్తాడు, వాళ్ళ కోర్టుకి. ఏది మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయదు. కాకపోతే తెలుగు ఆంధ్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా కొత్త మార్పు అయితే ఉంటుంది, చెయ్యాలి. ఆ మార్పు ఏ రకంగా చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు కదండి. ఇక్కడంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలల వరకు ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ నడిచినాయి కదా. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ నడచడం వల్ల 100 రోజులలో ఎవరు ఏది ప్రూవ్ చేసుకోరు. అట్లీస్ట్ మినిమం 1.5 year టైం ఇస్తేనే క్యాలిబర్ చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మంత్రివర్గం ఇస్తేనే పూర్తిగా జరగలేదు. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేశారు, మీరు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, నిరుద్యోగ భృతి ఇయ్యలేదు, రేపిస్తాం మాపిస్తాం జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళని మాత్రం 3 నెలలని అన్ని కావాలంటున్నారు. అది కాదు, కొంచెం వెయిట్ చేయాలి. ఒక 1 year 1.5 year వెయిట్ చేసి అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎక్కడో నేను వండర్ అవుతున్నా, ఎప్పుడో కరెంటు పోగానే కరెంటు పోయింది కాంగ్రెస్, అది కరెంట్ ఎట్లైనా పోతుంది, గాలి వస్తే పోతుంది, లేకపోతే అక్కడ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఉంటే పోతుంది, కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ లోపంలో పోతుంది, ట్రాన్సిషన్ లోపంలో పోతుంది. అది మెచ్యూరిటీ పొలిటికల్ సిస్టమ్ కాదు. నువ్వు ఎన్నిసార్లు పోయింది, ఎంత తక్కువ ఇచ్చినావు, ఎంత ఎక్కువ పోయింది, ఒక డేటా, యూ హ్యావ్ టు కమ్ విత్ ద డేటా. అనాలిసిస్తో రావాలి తప్ప స్పీచ్ ఎక్కి రోడ్ ఎక్కి మాట్లాడితే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు నేను ఎన్డీఏ కన్వీనర్ అయితే నేను దాంట్లో పాత్ర ఉన్నది అనుకుంటే మిగతా వాళ్ళు కూడా అదే రకంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి తెలంగాణ వద్దామండి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉండింది. ఇప్పుడు ఓటు ఏదైనా షేర్ అట్లా ఇట్లా వెళ్ళాలి అని అంటే మా సర్వే వెరీ క్లియర్ గా అది కాంగ్రెస్కి వెళ్ళాలి కానీ బీజేపీకి ఎందుకు వెళ్ళింది? ఇక్కడ మా సర్వే వెరీ క్లియర్గా చెప్పిందండి. దీని మీద నాకున్నంత హోల్డ్ నాకు తెలిసి తెలంగాణలో ఎవరికి ఉండదు. ఎందుకంటే నేను ఇచ్చిన నెంబర్ ఎంత హోల్డ్ షేర్ అవుతుంది, ఎన్ని సీట్లు మైగ్రేట్ అవుతుంది, ఎక్కడ తగ్గుతుందని చెప్పినాను. ఇక్కడ ఓట్ షేరింగ్ 2 రకాలు జరిగింది. ఎట్లా అంటే ఇది పెద్ద సబ్జెక్ట్, తొందరగా క్లోజ్ చేస్తాను. ఓట్ షేరింగ్ ఎట్లా జరిగిందంటే బీఆర్ఎస్ కోటేస్తే లాభం లేదు, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అయిపోయింది, బీఆర్ఎస్ కోటేస్తే లాభం లేదు, అయితే కాంగ్రెస్ కన్నా వేయాలి, ఒకసారి బీజేపీ కన్నా వేయాలి. హిందూ మతతత్వ విధానం అనేటువంటిది, అక్షింతలు అనేటువంటి కొంత రకమైనటువంటి మోడీ చరిష్మా, ఇవన్నీ కూడా కొంత హెడ్జింగ్ క్రియేట్ చేసినాయి తెలంగాణలో. మీరు అసెంబ్లీలో ఎందుకు రాలేదండి? అసెంబ్లీలో రావాలి కదా మోడీ నినాదంతో. సో వాళ్ళకి అదంతా అవసరం లేదు, ఇక్కడ పార్లమెంట్ సీట్లు కావాలి. అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది మినిస్టర్లు అయినండి, ఎంతమంది ఎంపీలు అయ్యారు? రఘునందన్ ఎందుకు ఓడిపోయింది ఎమ్మెల్యేగా? ఈటల రాజేందర్ ఎందుకు ఓడిపోయింది ఎమ్మెల్యేగా? క్వశ్చన్ అంటే నేను పొలిటీషియన్ కాదు, ఐఎమ్ ఆస్కింగ్ అ క్వశ్చన్. బట్ వాళ్ళు ఎంపీలుగా విన్ అయ్యారు కదా. ఎగ్జాక్ట్లీ. అట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్ ఇచ్చినారు. మరి ఎట్లా? సో డికేఆర్ గారు ఉన్నారు అంటే చెప్తున్నా, వాళ్ళు పోటీ చేయలేదు, కొంతమంది పోటీ చేయలేదు. బండి సంజయ్ ఓడిపోయాడు, ధర్మపురి అరవింద్ ఓడిపోయాడు. మనం ఆలోచించుకోవాలి కదా. బట్ వీళ్ళందరూ ఇప్పుడు మన ఎంపీలు కదా. ఈ ఎక్కడ నీకు ఒక అసెంబ్లీలో ఓటైన వాళ్ళు పార్లమెంట్లో ఓటేసారంటే అది నీ పర్ఫార్మెన్సా, లేకపోతే మోడీ పర్ఫార్మెన్సా, లేకపోతే ఓట్ షేరింగ్ అయిందా? అది మనం ఇంటర్నల్ క్యాల్కులేషన్ చేసుకుంటే తెలుస్తుంది. మన దగ్గర డేటా ఉంది. ఖచ్చితంగా ఎందుకు బీజేపీకి అయిందంటే బీజేపీ ఈజ్ ఆల్టర్నేటివ్ టు ద కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ కూటమి లేదు కదా, మాకు ఉన్న కూటమి పడిపోయింది. బీఆర్ఎస్ మళ్ళీ లేవాలంటే ఏదో ఒక ఆప్షన్ రావాలి. సో అట్లా ప్రాంతీయ పార్టీ కాబట్టి దానికి వేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వాళ్ళ అసెంబ్లీలో టికెట్లు పోయినప్పుడు 34-39 నెంబర్ అనేది చాలా తక్కువ నెంబర్ కాదు, హై నెంబర్. అది ఏదైనా అవకాశం వస్తే అటు నుంచి ఇటు వస్తే కూడా పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేసేంత నెంబరు. మంచి టికెట్లు ఇచ్చి పోరాడి ఒక 3-4 తీసుకొస్తే బాగుండేది. వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మీరు అనుకున్నారు, బయట అందరు అనుకున్నారు కదా బస్సు యాత్ర జరుగుతుంది, బ్రహ్మాండంగా తిరుగుతాను. అది కాదు, కేసీఆర్ ప్రచారం చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ప్రజలందరికీ మట్టుకు టికెట్లు ఇచ్చేటప్పుడు చూడండి, మళ్ళీ ఎవరు అనామకులకు టికెట్లు ఇచ్చినారు, గెలిచిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు.
ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత బాధ ఎవరికి? ఆ టికెట్లన్నీ ఏమైంది, ఈయనకి వేస్తే ఓటు వేస్ట్ కాబట్టి తీసుకుపోయి మోడీకి వేద్దామని వేసినారు. కొంతమంది వాళ్ళే ఇప్పుడు చివరి లాంటి ప్రాంతంలో ఫోర్సబుల్గా మైగ్రేషన్ అయింది, మేము దగ్గర నుండి చూసినాం. ఎందుకంటే మా చుట్టుపక్కల చుట్టాల ఇళ్ళలో కూడా చెప్పినారు. అంటే నేను అన్ని స్థాయిలో జరిగిందని చెప్పను, కానీ ఓట్ షేరింగ్ మైగ్రేట్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. అది మాత్రం ఒక 15 to 16% ఒక 10% ఓట్ మైగ్రేషన్ జరిగింది బీఆర్ఎస్ నుంచి, స్వచ్ఛందంగా జరిగింది. ఇంకొక 5-6% ఫోర్స్గా జరిగింది. ఖచ్చితంగా మైగ్రేట్ జరగకపోతే ఇలా బీజేపీకి ఇంత పరిస్థితి వచ్చేది కాదు. రైట్. ఇప్పుడు మరి మన బీజేపీ నుండి కేంద్ర మంత్రి పదవులు ఏమైనా ఇస్తారంటారా? ఇప్పుడు సమస్య, ఇక్కడ గెలిచినారు అక్కడ గెలిచినారు, ప్రతి కూటమి అయింది ఎన్డీఏ, ప్రతి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మంచి ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, బండి సంజయ్ కంపల్సరీ అధ్యక్ష పదవి తీసేసినారు. అప్పుడు అదే బీజేపీకి ఒక టైంలో మైనస్ అయ్యింది. మహిళా కోటాలో డీకే అరుణ గారికి ఇవ్వాలా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంటెలెక్చువల్ చదువుకున్నవాడు, ఏదైనా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు, ఆయనకి ఇవ్వాలి. మరి ఎవరికి ఇస్తారు, ఎన్ని ఇస్తారు? నాకు తెలిసిన వరకు 2 మ్యాక్స్ అండి, అందులో ఒకటి క్యాబినెట్, ఒకటి సహాయ, 2 ఇస్తారు. మిగతా వాళ్ళని ఒకళ్ళు ప్రెసిడెంట్ చేసేస్తారు, అకామిడేట్ చేస్తారు అక్కడెక్కడ సరి. ఎందుకంటే తెలంగాణ అనేది పెద్ద ఇప్పుడు ప్రయోజన పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లేదు. ఓకేనా. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, వీళ్ళ నిజమైన బీజేపీ భక్తులు ఎక్కడికి పోరు, మోడీ వస్తే మోడీకి ఉంటారు. సో ఎటు పోరు, ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే మనతో ఉంటారు. 5 ఏళ్ల పాటు 2 లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా అనుకూలిస్తే 3 మినిస్టర్లు వస్తాయండి, అందులో ఒకటి క్యాబినెట్ వస్తుంది, 2 సహాయ శాఖ మంత్రి వస్తుంది. ఓవరాల్ గా ఈ తెలంగాణ ఫలితాలు చూసినప్పుడు యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ గా రైట్, లేకపోతే మీరు డేటా అండ్ పొలిటికల్ అనలిస్ట్ గా కూడా ఉన్నారు కాబట్టి ఏమనిపించిందండి? ఏం లేదు, కరెక్ట్గా జరిగిన ఎలక్షన్స్. ఒకటే అన్ఫేర్గా జరిగింది ఏంటంటే ఓటు బదలాయింపు, అది యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రజలకు పోయి మేనిఫెస్టో చూపెట్టి ఇది చేస్తామని అడిగి ఓట్లు తీసుకోవాలి తప్ప ప్రజలను బలవంతంగా ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు బీజేపీ 8 గెలిచింది కదా, క్యాడర్ లేదు కదా. మీకు డేటా చూపెడతాను. ఒక అసెంబ్లీలో 7 స్థానాలు ఉంటే 4 స్థానాల్లో 3,000-4,000 పడ్డలు కూడా ఇలా 56,000 ఓట్లు పడ్డాయి. మోడీ వచ్చి 56,000 ఓట్లు వేయించలేదు. మోడీ చరిష్మా ఉందండి, ఒక 5%, 10% ఉంటుంది. మిగతా ఎట్లా పడ్డాయి అంటే టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యక్షంగా మేము వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. కేసీఆర్ మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాడు అండి. అందరు ఉద్యమకారులకు 14-17 మందికి టికెట్లు ఇచ్చేది ఉంటాయి. అలా మంచి నిజంగా తెలంగాణ కాలంలో కష్టపడి కొత్త ఎట్లయినా ఓడిపోతామని నీకు సర్వే రిపోర్ట్లో ఉంది కదా, అది కొత్త నాయకత్వం తయారు చేసుకునే అవకాశం ఇప్పుడు ఉండే, అది చేసుకోలేకపోయాడు. అంటే ఎప్పుడు కూడా టెన్షన్, మనం మేధావులం, మనకి ఎవరు స్ట్రాటజీ అవసరం లేదు, మనకి తెలుసని చాలా మంది పొలిటీషియన్స్ అనుకుంటారండి. కానీ ఇలా ఫెయిల్యూర్ కావడానికి కారణం అదే. ఎందుకంటే అవకాశాన్ని ఆపర్చునిటీ ఉపయోగించుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. సో ఇప్పుడు బీజేపీ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ క్యాడర్ లేదు కదా, రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చినాక చూడండి. ఇప్పుడు బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నది. ఇప్పుడు ఏమవుతారంటే టీఆర్ఎస్ క్యాడర్ చూస్తారు ఒక 6 నెలలు, ఇది ఎటు లేకపోతే వాళ్ళు అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాయిన్ కావాలి, పార్టీలైనా జాయిన్ కావాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పార్టీలో వీళ్ళు చూస్తున్నారు కాంగ్రెస్ బలంగా ఉంటుందా ఎట్లుంటది అనేది చూస్తారు. ఇటు సెంట్రల్ లో పదవులు వస్తాయా, మినిస్టర్స్ వస్తాయా, మంచిగా ఉంటుందా, క్యాడర్ బలంగా ఉందా. లాస్ట్ టైం ఏమైందంటే సంజయ్ గారు ఉన్నప్పుడు అసలు బీజేపీ సొంతగా గవర్నమెంట్ చేస్తుందనే ఫీలింగ్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయారు? వివేక్ గారు వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు? వాళ్ళు ఏదో కావాలని పార్టీలు మారలేదు. ఎందుకు మారిందంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ని దించడానికి బీజేపీ ఆపర్చునిటీ అని వచ్చినారు, కాదని వెళ్ళిపోయినారు. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు పోయిన తర్వాత కూడా అది ఆ సిద్ధాంతం అనేది కరెక్ట్ వర్కౌట్ అయింది ఆడ. అర్థమైందా? రేపు కార్యకర్తలు కూడా, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మొన్న ఓటు బదలాయింపు జరిగింది ఇక అయిపోయింది రండిట్ అంటే రారు. వాళ్ళు లోకల్ బాడీలో ఎప్పుడు టీఆర్ఎస్ కు ప్లస్సే ఉంటుంది, ఒప్పుకుంటా. కానీ వీళ్ళు ఇక్కడ ఉంటారా? ఈ లోకల్ క్యాడర్ అనేది పెద్ద పెద్ద మండల్ లీడర్స్, అసెంబ్లీ లీడర్స్ ఉంటారా, లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతారా, కాంగ్రెస్ జాయిన్ అవుతారా దాని మీద టీఆర్ఎస్ భవితవ్యం ఉంటుంది. వాళ్ళొకళ్ళు నమ్మి, స్ట్రాంగ్గా నమ్మి, కేసీఆర్ నమ్మి మేము ఉంటాం, అధికారం లేకపోయినా మంచి తెలంగాణ ఉద్యమం చేసినామని కేసీఆర్ ఏదైనా కాపాడుకుంటే, రైట్, ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతలపైనే ఉంది. ఎవరి మీద ఉంటుందండి? ఆ అధినేత ఏం లేదు, మనం ఇప్పుడు చూసిండ్రా, మా చేతుల్లో ఏం లేదు, మేము అధికారం లేము, కేంద్రంలో అధికారం లేము, మాకు ఒక ఎంపీ లీడర్ ఇంట్లో కూర్చుంటే రైట్
మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లా స్టార్ట్ చేసినాము మళ్ళీ అదే రకంగా స్టార్ట్ చేసి జీరో నుండి స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ జీరో నుంచి పవర్ గా స్టార్ట్ చేయాలి, స్ట్రాటజీగా స్టార్ట్ చేయాలి, తప్పులను సవరించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇలా గెలిచిన కారణం ఏంటంటే 2019లో ఎన్ని తప్పులు అయితే చేసిండో ఒక్క తప్పు కూడా ఇప్పుడు అన్ని కరెక్షన్ చేసుకున్నారు వాళ్ళు. అది ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు ఏదో పాపం ఏజ్ అయిపోతుంది ఏమో, కానీ బ్యాక్ ఎండ్ చాలా స్ట్రాటజిక్ గా వర్క్ చేసి ఈ ఏజ్ లో ఇది లాస్ట్ ఎన్నికలని అందరికీ తెలుసు, అది కూడా వర్కౌట్ అయి ఉండొచ్చు. ఈ ఏజ్ లో ఆయన నడిచిన నడక తెలుగుదేశం ఈసారి ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం ఉండేది. అంటే వాళ్ళు లైఫ్ అండ్ డెత్ అంటే రేపు ఉరిశిక్ష ఇవాళ మనం పనిచేయాలనే పరిస్థితుల్లో పనిచేసిండు కాబట్టి అందరు కలిసి జరిగింది. దానికి ఏంటంటే మంచిగా యూజ్ అయిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యూజ్ అయింది, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు యూజ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కంప్లీట్గా గెలవాలి ఏదన్నా కానీ అనే ఉండడం వల్లనే ఇవాళ అంత మార్పు వచ్చింది. కాకపోతే ఎవ్వరు కూడా అంత ఏదో నెంబర్స్ కొన్ని సర్వేలు వచ్చినాయి ఎగ్జాక్ట్గా అన్నాయి, కానీ అది స్ట్రాటజీతోనో లేకపోతే ఇట్లా జరిగిందని కాదు. ఒకటి చెప్పినారు, అప్రిషియేట్ చేయవచ్చు, కానీ వచ్చింది అంతే తప్ప అది దానికి ఎలాంటి లాజిక్స్ ఏం లేవు.